Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. యోహాను సువార్త 21వ అధ్యాయం నుండి ఈ ఉదయం కొద్ది మాటలు మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకునేను. ఆయన తన్ను ప్రత్యక్షపరచున్న విధమేదనగా సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలీలోను కానాను ఊరివాడగు నతానియేలు, జబదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రంతయు ఏమీ పట్టలేదు. సూర్యోదయం వచ్చుండగా యేసు దరి నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారితో చెప్పారు. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను కదా. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయారు. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దారి ఇంచుమించు 2 మూరల దూరమునందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చేరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలు రొట్టెయు కనపడింది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకురండి అని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలలను దగ్గరకు లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనం చేయడని వారితో నేను, ఆయన ప్రభు అని వారికి తెలియనందున నీవెవడమని శిష్యుల్లో ఎవడనూ ఆయనను అడుగగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టాను. అలాగూ చేపలను కూడా పంచిపెట్టాను. దేవునికి స్తోత్రం. కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని వైపు చూద్దాం. ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. దేవుని వైపు చూడకపోతే ఎలా చూడాలో కూడా నేర్పిస్తాడు. ఒక ఆయన 10 అంతస్తులు ఎక్కాడు. 10 అంతస్తులు ఎక్కిన తర్వాత పని చేసుకుంటున్నాడు. పని చేసుకుంటూ ఉండగా తను వాడుతున్న పరికరం 10వ అంతస్తు నుంచి కింద పడిపోయింది. సో లిఫ్టులు ఏమీ లేవు. మెట్లు దిగి కిందకి రావాలి. కష్టమా సులువా? దిగటం సులువు, ఎక్కడం కష్టం. సరే, తన మనసులో అనుకున్నాడంట, ఓ పని చేద్దాం, తాడు కిందకి వేద్దాం, ఎవరైనా అటు పోయేవాడు ఎవడైనా పలకరిస్తే కొంచెం ఆ తాడుకి గడితే లాక్కుందాం అనుకుని పైనుంచి పిలుస్తున్నాడు. ఎన్నో అంతస్తులో ఎవరికైనా పడుద్ది కింద. ఎవరు పలకట్లేదు. సరే, ఏం చేయాలో అర్థం కాల. జోబులో 15 రూపాయలు మాత్రమే ఉన్నాయి అతనికి. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయడానికి 15 రూపాయలు ఉన్నాయి. సరే అనుకున్నాడు, ఈ జనాలు డబ్బులు అయితే చూస్తారేమో అని ముందు 5 రూపాయలు బిళ్ళ తీసి కింద పడేసాడు. తీరా అటు వచ్చేవాడు, దేవుడు నాకు 5 రూపాయలు ఇచ్చాడు, దేవుడికి స్తోత్రం అని జోబులు పెట్టుకుని వెళ్ళిపోయాడు ఆడు. సరే అని ఇంకెంత మిగిలింది? 10 రూపాయలు మిగిలింది. సరే, ఈసారైనా ప్రయత్నం చేద్దామని 10 రూపాయలు కూడా కిందకి వేసాడు. అటు వచ్చేవాడు అనుకున్నాడు, అమ్మో దేవుడు చాలా గొప్పవాడు, ఈరోజు నాకు 10 రూపాయలు రోడ్డు మీద దొరికేటట్టు దేవుడు కృప చూపించాడని ఆడు కూడా జోబులు పెట్టుకుని వెళ్ళిపోయాడు. పైన ఉన్నవాడికి ఇప్పుడు వస్తువు పోయింది, డబ్బులు పోయినాయి, ఆహారం కూడా లేకుండా అయిపోయింది. ఆలోచించాడు ఏం చేయాలని. అప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఏంటంటే, అక్కడ పక్కనే ఉన్న ఒక చిన్న చెక్క ముక్క తీసి అటు వెళ్ళేవాడి నెత్తి మీద వేసాడంట. ఆడి నెత్తి మీద పడంగానే ఎడు చూశాడు. అది కొంతమంది నెత్తి మీద పడితే కానీ చూడరు. హల్లెలూయా చెప్పండి. ఆశీర్వాదాలు వస్తే ఎవరు చూడరు. చూసిన వాడు ఎవడైనా ఉంటే ఒక పేతురు ఒక్కడే. పట్టజాలని చేపలు పడిన తర్వాత యేసుప్రభు పాదాలు తీరుపడి అన్నాడు, అయ్యా నేను పాపిని. ఆశీర్వాదాలు వచ్చేవాళ్ళు ఎవ్వరు చూడరు, ఆశీర్వాదాలు చూసుకుంటూ పోతూ ఉంటారు. కానీ దేవునికి తెలుసు ఎవరిని ఎలాగా
తలపైకి లేపాలి అనేది. వాక్యాన్ని బాగా మనం వినాలి. ఏ రకంగా దేవుడు మాట్లాడతాడండి. హల్లెలూయా చెప్పండి. నేను అమెరికా దేశంలో ఉంటున్నప్పుడు ఒకరోజు జూమ్లో నాకు వాక్యం చెప్పమన్నారు. అసలు సంఘం నాకు తెలియదు, ఆ పాస్టర్ గారు కూడా తెలియదు నాకు. సరే అని చెప్పేసి నేను జూమ్లో వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం చెప్పిన తర్వాత ఒక సహోదరి ఆ వాక్యం చెప్తున్నప్పుడే మెసేజ్ పెట్టింది. ఏమని అంటే, ముందు రోజు రాత్రి నేను దేవుడు ఈ విషయం నాతో మాట్లాడాలి, ఈ విషయం నాతో మాట్లాడాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. దైవజనుడు ద్వారా దేవుడు అదే మాటలు మాట్లాడితే నాకు వాక్యం ముగించే వరకు కన్నీళ్ళు ఆగలేదని చెప్పింది ఆవిడ. ఆమె ఎవరు నాకు ఇప్పటికీ కూడా తెలియదు. నేనేమంటున్నానంటే, చెప్పిన వాడిని బట్టి కాదు కానీ దేవుడు ప్రతి సమయమందు కూడా మాట్లాడతాడు. ఈ మధ్యకాల సమయంలో నేను ప్రకటన గ్రంథంలో ఒక వాక్యం చదివాను. భూమి మీద అంట ఎంతటి అంధకారము ఆవరించినా కూడా 3 ఎప్పుడు అందుబాటులో ఉంటాయి అంట ఆయన రాకడొచ్చే వరకు. హల్లెలూయా చెప్పండి. ఎంతటి అంధకారం, ఎన్ని యుద్ధాలు జరిగినా, మనుషులు ఎంత తారుమారయ్యే పరిస్థితులు వచ్చినా 3 మాత్రం అవైలబుల్గా ఉంటాయి. అవేంటంటే, 1 ప్రార్థన, 2 వాక్యం, 3 పరిశుద్ధాత్ముడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అలా అయితే ఈరోజు ఏ జీవిత అంధకార పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు కానీ, ఎంతటి అంధకారం నిన్ను ఆవరించిందో నాకు తెలియదు కానీ, ఇంకా నీకు 3 అవైలబుల్గా ఉన్నాయి. 1, ఆయనతో మాట్లాడడానికి ఇంకా ఛాన్స్ ఉంది నీకు. హల్లెలూయా చెప్పండి. ఆయన స్వరం వినడానికి ఇంకా నీకు అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువగా నిన్ను ఏ స్థితిలో నుంచి అయినా లేవనెత్తి నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నమ్ముతున్న వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. సో ఈ వాక్యం నుంచి మనం నేర్చుకునే కొన్ని విషయాలు ఏంటి అని అంటే, మన దేవుడు ఎప్పుడు ఏది చేసినా ఆయన నూతనంగా చేయాలని ఇష్టపడతాడు. ఆయన చెప్పండి, ఏం చేయాలని ఆశపడతాడు? అందుకేంటంటే, బిహోల్డ్ ఐ డూ న్యూ థింగ్స్, ఐ మేక్ ఆల్ థింగ్స్ న్యూ. ఇదిగో నేను సమస్తమును నూతనపరచుచున్నాను అన్నాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నూతన కార్యాలు చేయబోతున్నాడు. కొంచెం గట్టిగా చెప్పండి ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు నూతన కార్యాలు చేయాలనేది దేవుని యొక్క ఆలోచన. ఎప్పుడు నూతనమైనది చిగురించబడాలి మన జీవితంలో అనేది ప్రభు ఆశపడతా ఉంటాడు. సో ఆ వాక్యాన్ని నమ్మాలి. ఏ స్థితిలో మనం ఉన్నా సరే, ఎంతటి స్థితిలో నుంచైనా మన బయటికి తీసుకురాగలిగిన శక్తి మనకి బలము లేకపోవచ్చేమో కానీ వాక్యానికి ఉంది. శూన్యములో మాట్లాడితే అంతా ఏమైంది? సమస్తము కలిగింది. చెప్పండి, శూన్యములో ఆయన మాట పలిగితే సమస్తం కలిగింది. ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నేనేదో మనిషిగా లాగా మైక్ నేను ఎలా వాడుతున్నానో నన్ను అలా వాడుకుంటున్నాడు అంతవరకే దేవుడు. కానీ ఆయన పలుకుతున్న మాటలు నమ్మితే, నేను రాత్రి కూడా ఒక సహోదరులు సాక్ష్యం చెప్పారు. దేవుడు ఒక దైవజనుడి ద్వారా గత వారాల్లో మాట్లాడుతుంటే, ఆమె నా ఇంట్లోనే అద్భుతం జరగబోతుంది అని ఆమె చెప్పారంట. వాళ్ళ ఇంట్లో దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. నేను అదే చెప్తున్నాను. నేను ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. మీరెవ్వరు నమ్మకపోయినా నేను నమ్ముతాను. అందుకే నేను రోజు దీవించబడుతున్నాను. హల్లెలూయా చెప్పండి. నీ చెబుతున్న వాక్యం దేవుడు నాతో మాట్లాడి నేను నమ్మి మీ మధ్యలోనికి వచ్చి వాక్యాన్ని చెప్తా ఉన్నాను. సో దేవుడు నమ్మిన ఎడల నా మహిమను మీరు చూస్తారు. నేను మరలా చెప్తున్నాను, ఈ వాక్యములో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ వాక్యములో నీకు కావలసినవన్నీ ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. సామెతలు 31లో ఉంటుంది కదా. హల్లెలూయా చెప్పండి. నిజమే, వాక్యం చదవడం నేర్చుకోవాలి. ప్రతిదీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వర్డ్. ఆయన వాక్యాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటే దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ మన వాక్య అంశం ఏంటంటే, దేవుడు నూతన పరచబోతూ ఉన్నాడు. అయితే ఆ నూతన పరచుటలో దేవుడు చేసిపోయే ఒక అద్భుతం ఏంటంటే, అసలు నీకు అర్థం కాదు అలాంటి అద్భుతం దేవుడు నీకు చేయబోతున్నాడు అంట. నేను చెప్తా ఉన్నాను, ఈ కూటమిలో దేవుడు నా హృదయంలో ఇచ్చిన మాట ఏంటి తెలుసా? గాడ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ స్పెసిఫిక్. స్పెసిఫిక్ అంటే పర్టిక్యులర్స్ అన్ని దేవుడు క్లియర్గా నీకు చెప్పబోతా ఉన్నాడు. ఆయన ఏదో ఇలా జరుగుతుంది అని చెప్పడం వేరు. ఇలాగ జరగబోతుంది, ఈ రోజున జరగబోతుంది, ఇంత జరగబోతుంది, ఇలాగ జరగబోతుంది అనేది స్పెసిఫిక్ అన్నమాట. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ సందర్భాన్ని వాక్యములో చాలాసార్లు మనం చదువుతాం.
చాలాసార్లు చదివినప్పుడు వాళ్ళు వల వేసినప్పుడు పట్టజాలనన్ని చేపలు పడిని అని చదువుతున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే చాలా స్పెసిఫిక్గా ఉంది. ఎంత పడింది అని కౌంటు చెప్పబడింది అక్కడ. చూసారు లేదు? ఎంతట? 153. హల్లెలూయా చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పాలి. ఎంత? 100. అంటే దేవుడు చాలా పర్టికులర్. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు పర్టికులర్గా మాట్లాడాడు. అంటే జనరల్గా కాదు, ఆయన స్పెసిఫిక్గా చాలా క్లియర్గా దేవుడు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటను ఆయన అలాగే నెరవేర్చాడు. ఆయన ప్రపంచంలో ఏదైనా మారిపోవచ్చేమో కానీ దేవుని మాట మాత్రం మారిపోదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుని వాక్యాన్ని బట్టి చేతులెత్తి అందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ కూడా అద్భుతం జరిగింది. ఈ అద్భుతం జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అద్భుతంలో చూసేది ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అక్కడ అవసరత ఏంటి, అవసరతలో ఎలా సహాయం కలిగింది అనేదే చూస్తాం మనం. ఇక్కడ అవసరత ఏంటి? మాట్లాడాలి, అందరూ మాట్లాడాలి. ఓరకనే వెళ్ళిపోతే అద్భుతాలు జరగవు. చెప్పండి. ఇక్కడ అందరూ చదివి, నేను అందుకనే వాక్యమును చదువువాడు వినువాడు దీవించబడతాడు అన్నాడు. మొత్తం అంతా ఎందుకు చదివాను అని అంటే మీరు చెప్పండి. ఇక్కడ అవసరం ఏమిటి? చేపలు. అంతే, కరెక్ట్. ఏం అవసరం? వాళ్ళు ప్రయత్నించారు కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. నథింగ్, ఏమీ లేదంట వాళ్ళకి. కానీ దేవుడు ఎక్కడైతే లోటు కలిగిందో, పడలేదో అక్కడే దేవుడు తిరిగి తీసుకొచ్చి ఒక అద్భుతమైన కార్యం చేశాడు. సో అద్భుతం జరిగినప్పుడు మన ఫోకస్ ఏంటి అని అంటే అక్కడ అవసరత ఏముంది, ఆ అవసరత ఎలా వచ్చింది అనేది ఆలోచిస్తాం. కానీ ఈరోజు దానికి మించి ఆలోచించాలి అనేది వాక్యం మనకి నేర్పించబోతా ఉంది. చేతులెత్తి అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. 2 వాక్యాలు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. రాత్రి నుంచి కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు. 2 ఎలా కోయిన్సైడ్ అవుతాయి నాకు తెలియదు కానీ ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ప్రభు నా లోపల సెన్సేషన్ ఇస్తూ ఉన్నాడు. అంటే ఆయన ప్రేరేపణిస్తున్నాడు. ప్రభు మరి ఈ వాక్యం ఏం చేయాలి? ఇది కూడా నువ్వు మాట్లాడు అంటున్నాడు. ఆ వాక్యము మాట్లాడు, ఈ వాక్యము మాట్లాడు అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మనకు ఒక ఆర్డర్ లేదు, మన ఆర్డరు పరిశుద్ధాత్ముడే అయి ఉంటున్నాడు. ఆత్మదేవుడే ఆర్డర్ అయి ఉంటున్నాడు. ఇంకొక వాక్యం నేను చదివింది ఏంటంటే హాగరు గురించి చదివాను. మీరు చాలామంది హాగరు గురించి చదివి ఉంటారు. కానీ దేవుని వాక్యం 100 సార్లు చదివినా దేవుడు ఇంకనూ మనతో మాట్లాడుతూనే ఉంటాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? హాగరు జీవితంలో మనం చూస్తే మనకు తెలుసు, చాలా కష్ట పరిస్థితుల్లో వెళ్ళిన ఒక స్త్రీ ఆమె. అవునా కదా? నేను అనుకున్నట్టుగా ఏమీ జరగట్లేదు అని అంటాం చూసారా? దానికి పెద్ద ఉదాహరణ హాగరు. అయ్యా, నేను అనుకున్నట్టు నా కుటుంబంలో ఏమీ జరగట్లేదు, నేను అనుకున్నట్టుగా నా బిడ్డ జీవితం వెళ్ళట్లేదు అని అనుకునే ఆలోచన చూసారా? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే హాగరే. ఎందుకు అని మనం ఆలోచించినట్లయితే మనకు తెలుసు, హాగరు అబ్రహాము ఇంటిలో ఉంది. ఆవిడ ఉంటున్నప్పుడు అక్కడ పరిస్థితులు మనకు తెలుసు. చాలా ఉన్నతమైన ఇంటిలో ఉంది ఆవిడ. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఏమండి, విశ్వాసులకు తండ్రిని పిలువబడుతూ అనేక దేవునికి ఆరాధికుడై ఉండి అనేక చోట్ల బలిపీఠం కట్టేవాడిగా ఉండి గొప్ప ఆతిథ్యం ఇచ్చేవాడిగాను దేవుని స్నేహితుడై ఉండి 312 మందిని ఇంటిలో పోషిస్తున్నాడు. వారి కుటుంబాలని, పిల్లల్ని పోషిస్తున్న ఇంత పెద్ద కుటుంబంలో ఉంది ఎవరో మాట్లాడాలి. అది అలా మాట్లాడితే నాకు చాలా సంతోషం. చెప్పండి, ఎవరు? హాగరు. కానీ ఆమె పరిస్థితి ఏంటి? వారందరిలో ఒంటరిది. కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చుగా. 312 మందిని అడ్జస్ట్ చేస్తే ఏమని అడ్జస్ట్ చేయలేరంటారా? ఇంకొకటి, ఈమెమి రివర్స్ తిరిగే మనస్తత్వం కూడా కాదు. మీరు వాక్యాన్ని చదివి చూడండి, ఎక్కడ కూడా ఆమె అబ్రహాముని కానీ ఎక్కడ నిందించినట్టు ఇన్ని సమస్యలు ఆ ఇంటిలో ఆమెకి ఏర్పడినప్పటికీ కూడా మీకు తెలుసు, వాక్యం చదివితే ఎంతటి సమస్య ఏర్పడింది అని అంటే ఇంటిలో నుంచి పారిపోయేంత పరిస్థితి ఏర్పడింది. ఇంకొకటి చెప్పనా, ఆ ఇంటిలో నివసిస్తున్నప్పుడు ఆ ఇంటిలో ఉన్న ఆవిడ ఏ రోజు కూడా ఆమెను పేరు పెట్టి పిలవడానికి కూడా ఇష్టపడలేదు. కానీ పరలోకములో ఉన్న దేవుడు పేరు పెట్టి పిలిచాడు. అది నేనెవరో పిలవకపోయినా నేను పిలిచే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నేనెవరు పట్టించుకోకపోయినా పట్టించుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. 100 మందిలో నువ్వు ఒంటరైనా నేను చూస్తున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు.
అందుకే ఆమె గొప్ప సాక్ష్యం ఏంటి అని అంటే, ఎల్రోయ్, దేవునికి కూడా పేరు పెట్టింది ఆవిడ. ఆయన ఎవరంట? చూసున్నవాడు, నన్ను చూస్తూ ఉన్నాడు, నా ఒంటరితనాన్ని చూస్తూ ఉన్నాడు, నా బిడ్డ పరిస్థితి చూస్తూ ఉన్నాడు, నేను ఏ పరిస్థితులు గుండా వెళుతున్నాను అన్నీ చూచుచున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. అందుకనే ఎవ్వరికి వాగ్దానం చెప్పలేదు దేవుడు, హాగర్కి మాత్రమే చెప్పాడు. దేవాది దేవుడు ఒక స్త్రీకి ఆయన నేరుగా వచ్చి వాగ్దానం చెప్పిన ఒక ఆమె ఎవరైనా ఉంటే హాగరే. ఎంతటి బాధ అండి! అంత ఫెసిలిటీస్ ఉండి పాసిబిలిటీస్ ఉన్న ఇంటిలో ఒక పాసిబిలిటీ లేని జీవితం ఆవిడది. ఎవరితోనో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అదే కాలం. హల్లెలూయా చెప్పండి. దేవుడు నీతో మాట్లాడును గాక. సొంత యజమానులు ఆ ఇంటిలో ఉండి పేరు పెట్టి పిలవలేని పరిస్థితి ఆమెను, కానీ దేవుడు మాత్రం హాగరు అని పిలిచాడు. ఆమె బిడ్డను కూడా ఏమని పిలిచాడు? పేరు. ఆమె బిడ్డ జీవితంలో దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటి తెలుసా? అతడు పుట్టక మునిపే అక్కడ ఆల్రెడీ రాసేసి దేవుడు అంటున్నాడు, ఈ పేరు పెట్టాలి వాడికి. అర్థమవుతుందా వాక్యం లోతు? ఒక్కొక్క మాట లోతు వింటుంటే స్తుతి ఆటోమేటిక్గా రావాలి మనలో అప్పటి నుంచి. ఎందుకంటే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీ పేరు ఎత్తడానికి ఇష్టపడిన వాడు ఉండొచ్చు, నీ పేరు రాకుండా చేయవాడు చెరపాలని చూసేవాడు ఉండొచ్చు, అస్సలు నీ పేరు కనపడకూడదని చూసేవాడు. కానీ దేవుడు అన్నాడు, ఆల్రెడీ అక్కడ రాశాను, నీ బిడ్డ పేరు ఆల్రెడీ అక్కడ రాశాను, వాడి భవిష్యత్తు అక్కడ రాయబడి ఉన్నది, నేను ఏం చేయాలో ఆల్రెడీ రాసా. కారణము నీ సాక్ష్యం ఏంటంటే ఆయన నన్ను చూచుచున్నాడు. చేయతి చెప్పండి, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా బాధను చూస్తూ ఉన్నాడు, నా అప్పును చూస్తూ ఉన్నాడు, నా ఇంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. చెప్పాలి, నా యొక్క బిడ్డను చూస్తూ ఉన్నాడు, నా వ్యాపారం చూస్తూ ఉన్నాడు, నేను అనుభవిస్తున్న ప్రతి బాధ దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎల్రోయ్ ఆయన. చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. దేవుని బిడ్డలారా, వాక్యమును ఒప్పుకొనుటే మనకి విజయము, వాక్యమును నమ్ముటే మనకి విజయం ఉంటుంది. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. లోకములో ఎవరు లేరు ఆమెకు, దేవుడు మాత్రమే ఆమెతో ఉన్నాడు. ఆ దేశాలు తిరుగుతున్నప్పుడు అనిపిస్తుంది అందరూ ఉన్నట్టే ఉంటారు, అన్నీ ఉన్నట్టు ఉంటాయి, వాళ్ళు హృదయాలు ఇప్పితే ఎవరూ లేరు వాళ్ళకి. ఒక అమెరికన్ ఫ్యామిలీ ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఆవిడ ఇండియన్. అసలండి తల నుంచి అది పాదాల వరకు అన్నీ అనారోగ్యం ఆవిడికి. సర్లే పాపం బాధ కదా అని ప్రార్థన చేస్తే వాళ్ళకు చిన్న పిల్లోడు ఉన్నాడు, మా జోకుటు అంత ఉంటాడు. నీకేమైనా ప్రార్థనా విషయం ఉందా అని అడిగితే అతడు చాలా బాధతో చెప్తున్నాడు, స్కూల్కి వెళ్తే మా స్కూల్లో ఉన్న వాళ్ళందరూ నన్ను వెక్కిరించి మాట్లాడుతున్నారు. మీ అమ్మ బండది, మీ అమ్మకి అందం లేదు, నువ్వు పొట్టోడివి అని ఇలాగ భయంకరమైన టార్చర్ అంటే. వాడు వయసు ఎంత ఉంటుంది? అంతటి చిన్న వయసులో అంత బాధ అనుభవిస్తూ ఉన్నాడు. దేవుడికి అన్నీ తెలుసు ఆయనకి. మన ఎక్కడ ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? నేను ఒకటి ధైర్యంగా చెప్తా ఉన్నాను, హాగర్ జీవితాన్ని చూపించి ఈరోజు అద్భుతం చేస్తాన్న దేవుడు చెప్పబోయేది ఏంటో తెలుసా? ఈ రోజున్న పరిస్థితులకు మించి నీకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉంది అనేది హాగర్ జీవితం ద్వారా దేవుడికి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాడు. నా మీరు వారి బిగ్గరగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి ధ్యానం చేసుకోండి, కూర్చొని ఊరకనే వినొద్దు. ఆమె జీవితాన్ని మీ మనసులోకి తెచ్చుకోండి. ఏమండి, పాసిబిలిటీ ఉంది, కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చుగా. 312 మందిలో కొంచెం అడ్జస్ట్ చేయొచ్చుగా. ఒక్క ఆమెను ఎందుకు అలాగ విడదీయటం? పోనీ వాళ్ళందరూ తినేసిన మిగిలిపోయిన భోజనమైన ఆవిడికి పెట్టచ్చు కదా. ఆమె ఏమైనా ప్రతీకారం చేసిందా, లేకపోతే నిందించిందా? అయ్యో, ఇంతటి భయంకరమైన, ఏమండి, ఇంటిలో నుంచి గంటేసినా కూడా ఇంతటి భయంకరుడు యొక్క ఇంటిలో నేను ఉన్నానని ఒక్క మాట కూడా నోరెత్తి చెప్పలేదు ఆమె. వెళుతూ వెళుతూ ఏమిచ్చి పంపించాడు? అబ్రహాము కొంచెం నీళ్లు, కొంచెం ఆహారం ఇచ్చి పంపించాడు. తీసుకుని వెళ్ళిపోయింది. దానికి ముందు మనకు తెలిసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే దేవుడు కనపడి చాలా స్పష్టంగా మాట్లాడుతూ, హాగర్ ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు అంటే చాలా గౌరవంగా చెప్పింది, నా యజమానురాలైన ఆమె ఇంటి దగ్గర నుంచి వచ్చాను. దేవుడు ఏమో తెలుసా? ఏం పట్టించుకో, తిరిగి అక్కడికి వెళ్ళు అన్నాడు.
పరిస్థితులు చూసి పారిపోవడానికి నేను పిలవలా, పరిస్థితుల దగ్గరికి వెళ్ళు అన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలి. ఆమె టార్చర్ భరించలేక పారిపోయిందంటే, పారిపోతే ప్రభు ప్రత్యక్షమై అంటున్నాడు, నువ్వు పారిపోకూడదు, వెనక్కి రా. ఎక్కడికి రావాలి? ఎక్కడ నీకు టార్చర్ అనిపించిందో, ఎక్కడ బాధ అనిపించిందో అక్కడికే రా, నేనున్నా నీతో అంటున్నాడు దేవుడు. ఆయన గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు తెలియదు దేవుడు ఎవరితో మాట్లాడతాడు, కానీ చాలా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పరిస్థితులు చూసి ఎక్కడికి పారిపోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో ఉన్నంతసేపు నువ్వు ఎక్కడున్నా కూడా నీకు విజయం. మీరు చెప్పండి, ఎవరు చేసి మీకు ఈ పరిస్థితి అంతా ఎదురైంది హాగర్కి? ఆమె చేసుకున్నా అంటే కాదు, ఆమె ఇంటిలో ఉన్న ఆవిడ రచన కల్పన చేసింది మొత్తం స్టోరీ. హల్లెలూయా చెప్పండి. అవునే కదా, ఆమె కదా దాని ఆ పాట వెనకాల రచన ఆవిడే. అబ్రహాముకు చెప్పింది, మనకి బిడ్డలు లేరు కాబట్టి ఈమెను తీసుకో అని చెప్పి అతని దగ్గరికి పంపించింది కూడా ఈమె. కథ రాసింది ఈవిడే, రచన కల్పన కంప్లీట్గా చేసినమన్నది ఈవిడే. ఈమె చేయలేని పాపానికి ఏమండి తన గర్భాన్ని అద్దెకిచ్చి బాధలు అనిపిస్తుందేమో అనిపించింది నాకైతే. కానీ ఎన్ని కష్టాలు ఆవిడికి, ఎన్ని బాధలు. కానీ ఆమె జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రభు, అందుకే చూడండి ఆదికాండం 16:8-9 వచనాలు నేను చెప్పే మాటలు మీకు కనపడతాయి. చూడండి 16:8-9లో, శారయు దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళొచ్చున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోచున్నాను అనెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలు యొద్దకే తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మనతో చెప్తే అంటావా? అవసరమైతే నువ్వు తగ్గు ప్రభువా, నువ్వు తగ్గించుకో, మా వల్ల అవదు. చూసారా, దేవుని మాటకి లోబడతంలోనే ఆశీర్వాదం. కొన్నిసార్లు దేవుని మాట వింటే మనం ఓడిపోతాం అనుకుంటాం, కాదు, అక్కడే గెలుస్తాం మనం. అబ్బో నేను తగ్గించేసుకుంటే ఓడిపోతానేమో, నీకు క్షమాపణ అడిగితే ఓడిపోతా. లేదు, నీ క్షమాపణలోనే నీ విజయం ఉంది, నీ తగ్గింపులోనే. ఎందుకన్నాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు హెచ్చించబడ్డా దేవుడు తగ్గించుకునేవాడు అన్నాడు. నేను తగ్గించుకుంటా ప్రభు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి రెడీ. అదే తగ్గింపు అంటే. దేవుడు అంటున్నాడు, తిరిగి అక్కడికి వెళ్ళిపో, ఎక్కడి నుంచి పారిపోవచ్చు అక్కడికి వెళ్ళిపో, అక్కడ పర్లా ఇంకొంచెం అణిగి ఉండు అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నేరుగా ఎవ్వరు వినలేని వాగ్దానం నీ చెవిలో దేవుడు వినిపించాడు. ఎవరికి లేని భాగ్యాన్ని పొందుకునే కృప దేవుడు నీకు ఇచ్చాడు. చేతులది హల్లెలూయా చెప్పండి. 16:10 మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఏంటంటే అసలు ఈవిడ అనుభవించే బాధ ఏమిటి, దేవుడు వినిపించేది ఏమిటి? నేను అదే అంటున్నా, నీవు అద్భుతంలో కేవలం అవసరత సహాయమే చూస్తున్నావు, దానికి మించి చూడాల్సింది ఉంది. ఉదయకాల సమయంలో దానికి మించి ఉంది. హాగర్ను కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు చూస్తుంది ఈ రోజున ఏంటంటే, తర్వాత ఈ బిడ్డను తీసుకుని బయటికి వెళ్ళిపోతావు, ఇంట్లోంచి కొన్ని నీళ్ళు ఇచ్చి పంపించేస్తే నా బిడ్డకి నీళ్లుంటే చాలు నువ్వు అనుకుంటున్నావు, నా బిడ్డకు ఒక ఓట కనబడితే చాలు నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అన్నాడు, నేను నీటి కోసం ఓట కోసం కాదు, నీ చెవులో వినిపించింది నీ యొక్క అనుభవంలోకి రావాలి అనే దాని వరకు తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. చెవులో వినిపించింది ఏంటి? నీ సంతానము 10వ వచనం, నిశ్చయముగా చెప్పండి, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవుదునని దానితో చెప్పాను. చేతులెత్తి అందరూ హల్లెలూయా చెప్పాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని ధ్యానం చేసుకుంటేనే అర్థమవుతుంది. న్యాయం ఏం కనపడు. ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు ఇంటిలో నుంచి సారా ఎవరిని గెంటేసింది?
ఏమండి, గంటేసినప్పుడు కోర్టుకి వెళ్ళినా ఏం న్యాయం చెప్తుందో తెలుసు కోర్టు? నువ్వు వెళ్ళిపో, బిడ్డని ఇక్కడ ఉంచు. కానీ ఇక్కడ బిడ్డ తల్లి ఇద్దరు కూడా అవుట్ అయిపోయిన పరిస్థితి. అంటే బిడ్డ మీద కూడా మనసాక్షి లేదా అన్నంత పరిస్థితి ఎదురైంది అక్కడ. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? కానీ దేవుని వాక్యం ఇచ్చిన మనందరము కూడా, మీలో ఎంతమంది ఈ రోజున్న స్థితిగతులు మారి దానికంటే మంచి భవిష్యత్తు నాకు ఇస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? దానికి చిన్న సూత్రం ఏంటో చెప్పనా? ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎవరిని నిందించొద్దు, అదే నీ ఆశీర్వాదం. హాగర్లోంచి నేర్చుకోవాల్సింది అదే. ఎవరిని నిందించినట్టు ఎక్కడా మీకు కనపడదామే. నిందించిందే ఇతనిని బట్టే, లేకపోతే ఆమెను బట్టే, లేకపోతే ఈ పరిస్థితులు నాకెందుకు వచ్చినాయి, నేనేం చేసి వచ్చినాయి, ఎక్కడ ఏ నిందలు మోపినట్టుగా మీకు కనపడదామే. ఈరోజు ఒకవేళ నీ పరిస్థితుల్లో నిందలతో నింపబడి ఎవరో ఒకరిని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. దేవుడికి తెలియకుండా ఏది జరగదు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి హల్లెలూయా చెప్పండి. నాకు అనిపించింది హాగర్ కూడా యోబు లాంటిది అని అనిపించింది నాకు. ఒక రకంగా ఆవిడ కూడా యోబు లాంటిది. ఎన్ని ప్రశ్నలండి యోబుకి. దేవుడు ప్రశ్నలు అడుగుతున్నాడు, స్నేహితులు ప్రశ్నలు అడుగుతున్నాడు. దేవుడైతే ఏకంగా 73 క్వశ్చన్స్ అడిగాడు. పోనీ ఆ క్వశ్చన్స్ ఏమైనా అందంగా ఉన్నాయంటే, గుడ్డులోని తెల్లగొన్నదానికి రుచి ఉందా అని అడిగాడు. ఐసీయూలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఈరోజు బంగారం రేట్ ఎంత అంటే ఎలా ఉంటుంది చెప్పరేంటి? ఐసీయూలో పడుకున్నాడు, కొద్ది నిమిషాల్లో ప్రాణం పోయింది. ఏమండి ఇవాళ బంగారం రేట్ ఎంత అంటే ఎలా ఉంటుందండి? అలాగే ఉంది. అన్ని కోల్పోయి తన కంటి ముందు బిడ్డలు చనిపోయిన పరిస్థితి, సమస్తము కోల్పోయిన యోబుతో అంటున్నాడు, గుడ్డులోని ఆ తెల్లగొందానికి రుచి ఉందా? ఎన్ని ప్రశ్నలు? 73 ప్రశ్నలు వేశాడు. అయినా యోబు సైలెంట్గానే ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎక్కడ నిందించబడిన వాడిగా ఎక్కడ కూడా మనకి కనపడదు. దేవుని వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా, ఈరోజు నిజంగా అనిపించింది, హాగర్ని ఇంట్లోంచి గెంటేస్తే పాస్పోర్ట్ లేదు, రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఏమీ లేదు, ఏమీ లేవు. ఆవిడికి వెళ్ళిపోయింది ఎక్కడికి? అరణ్యములో. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి? అరణ్యములో. ఎక్కడ బతికిందో తెలుసా? అరణ్యములో బతికి బిడ్డను దీవించగలిగిన స్థితిలోకి తీసుకురాగలిగింది. ఎక్కడ బతికి? ఈరోజు నీ అరణ్యంలో నువ్వు బతకగలవు. నీ అరణ్యములో దేవుడు నిన్ను దీవించగలుగుతాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకో విచిత్రం తెలుసా? ఎక్కడ హాగర్కు దేవుడు ఓట తెరిచాడో అక్కడే 400 సంవత్సరాల తర్వాత వాగ్దానం కలిగిన వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళకి నీళ్లు కనపడలేదంట. ఇదంతా ఆశ్చర్యం చూడండి. వాగ్దానము కలిగి ఉన్న పిల్లలు 400 సంవత్సరాల తర్వాత అదే ప్రదేశంలో, అదే అరణ్యంలోకి వస్తే వారికి నీరు కనపడలేదు. దేవుడు ఎంత నమ్మదగిన వాడో చూడండి. ఒంటరైన నిన్ను, వేదన పడుతున్న నీ కోసం మేలులు దాచి ఉంచే దేవుడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.